నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో రేషన్ బియ్యం మనం చూసుకుంటే కానీ రేషన్ ఏదైతే ఉందో ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు, కువైటీ పౌరులకు, గల్ఫ్ కార్మికులకు, దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తూ ఉన్న వారికి అయితే ఇస్తూ ఉన్నారు. తాజాగా దీనిపైన కొత్త నిర్ణయం త్వరలో కువైట్ ప్రభుత్వం తీసుకునుందన్నమాట. ఎందుకంటే కానీ రేషన్ బియ్యం కానీ రేషన్ వస్తువులు ఏవైతే ఉన్నాయో దుర్వినియోగం ఎక్కువ అవుతూ ఉన్నాయి. రేషన్ కార్డు వ్యవస్థ యొక్క విస్తృత సంస్కరణలో భాగంగా దేశం యొక్క వ్యూహాత్మక ఆహార నిల్వ పరిణామాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ఏర్పాట్లు ప్రస్తుతం ఒక ప్రణాళికనైతే సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం అక్టోబర్ డేటా ప్రకారం కువైట్లో రేషన్ కార్డు వ్యవస్థ ప్రస్తుతం సుమారు 23,20,000 మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తూ ఉందని చెప్పేసి నవంబర్ 8వ తేదీన కేబినెట్ జారీ చేసిన నిర్ణయం ప్రకారం అర్హత కలిగిన కువైటీ పౌరులకు సబ్సిడీ ఆహార సరఫరాలను పరిమితం చేయడం ద్వారా ఏటా కువైట్ ప్రభుత్వ ఖజానాకు 50 మిలియన్ల కువైటీ దినారులు ఆదా అవుతుందని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లోని అందరికీ ఇస్తూ ఉన్నారన్నమాట. కానీ పేద వర్గాలను గుర్తించి అర్హత కలిగిన వారికి, పేదలకు మాత్రమే ఈ యొక్క ఆహార రేషన్ బియ్యాన్ని, రేషన్ సరుకులను సరఫరా చేయాలని చెప్పేసి కువైట్ భావిస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే సెప్టెంబర్ చివరి నాటికి రేషన్ కార్డుల సంఖ్య కువైట్లో 2,73,730కి చేరుకుందని చెప్పేసి 2024లో ఇదే కాలంలో 2,67,670గా ఉన్నాయని చెప్పేసి, అంటే 6,050 కార్డులు 2.2% పెరుగుదల కనిపిస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ లబ్ధిదారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ సంవత్సరం మొదటి 10 నెలల్లో అవసరమైన వస్తువులకు ఆహార సబ్సిడీలపైన కువైట్ ప్రభుత్వం చేసిన ఖర్చు దాదాపు 125.9 మిలియన్ల కువైట్ దినారులుగా ఉందని చెప్పేసి, ప్రస్తుతం కువైట్లో ఎవరెవరికి రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారంటే కానీ, రేషన్ సరుకులు ఇస్తూ ఉన్నారంటే కానీ కువైటీ పౌరులు, కువైట్లో నివసిస్తూ ఉన్న గల్ఫ్ దేశాల ప్రజలు, కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికులు, కువైట్ ప్రభుత్వం అనుమతించబడిన కొన్ని వర్గాలకు మాత్రమే రేషన్ బియ్యాన్ని సబ్సిడీ రూపంలో అయితే అందిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే కానీ రేషన్ బియ్యం, రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా దుర్వినియోగం అయిపోతూ ఉన్నాయి. విదేశాలకు ఎగుమతి అవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం యొక్క డబ్బు ఏదైతే ఉందో, ప్రజల యొక్క డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉందని చెప్పేసి కువైట్లో అర్హత ఉన్న కువైటీ పౌరులకు మాత్రమే ఈ యొక్క రేషన్ సరుకులను పరిమితం చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. దీనివల్ల కువైట్ ప్రభుత్వానికి ఏటా 50 మిలియన్ల దినారులు అయితే మిగలనుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.